Hi guys, here is the review of Hometown Telugu web series directed by Srikanth Reddy Palle. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాదవ్, యాని, సాయిరామ్, అనిరుద్ భాస్కర్ మెయిన్ రోల్లో నటించారు. ఒక మిడిల్ క్లాస్ కుటుంబ నేపథ్యంలో రూపొందిన 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ ఒక సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. చాలా పెద్ద హిట్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు చూసే ఆడియన్స్ కి ఆనాటి ఓల్డ్ డేస్ ని గుర్తు చేసి మనసులను హత్తుకుందన్నమాట. దీంతో చాలా మంది డైరెక్టర్స్, రచయితలు ఇదే తరహా స్టోరీస్ ని సిద్ధం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా వచ్చిన ఈ వెబ్ సిరీసే హోమ్ టౌన్. రాజీవ్ కనకాల, ఝాన్సీ వంటి వారు నటించడం, 90s సిరీస్ ను రూపొందించిన నవీన్ రాజశేఖర్ దీనిని నిర్మించడంతో దీనిపై చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. మరి ఈ సిరీస్ కథ ఏంటి? ఈ హోమ్ టౌన్ తెలుగు వెబ్ సిరీస్ అలరించే విధంగా, ఎంటర్టైన్ చేసే విధంగా ఉందా లేదా అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ, ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ కట్ గా, జెన్యూన్ గా మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ హోమ్ టౌన్ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయానికి వస్తే, బాగుంది, నచ్చింది కూడా. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, తెలంగాణలోని హనుమంతులగూడెం అనే పల్లెటూరులో జరిగే కథ ఇది. ప్రసాద్, రాజీవ్ కనకాల ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. తన కూతురు జ్యోతి, యానీ పేరు మీద ఒక ఫోటో స్టూడియో పెట్టి తన లైఫ్ ని సాగిచేస్తుంటాడు జాలీగా. స్టూడియోపై వచ్చే చాలీచాని ఆదాయంతోనే ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నెట్టుకొస్తూ ఉంటాడు. డబ్బు లేకపోవడంతో జీవితంలో తాను పడుతున్న ఇబ్బందులు తన కొడుకు శ్రీకాంత్, ప్రజ్వల్ యాదవ్ పడకూడదని భావిస్తాడు. ఎంత ఖర్చైనా కొడుకును విదేశాలకు పంపాలని, అక్కడ సెటిల్ చేయాలని, కుమార్తెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పి కలలు కంటూ ఉంటాడు. యాజ్ ఇట్ ఈస్ ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ లాగే. అందుకోసం పాలసీలన్నీ కడుతూ ఉంటాడు. దొంగ మార్కులు, నకిలీ సర్టిఫికెట్స్ తో తల్లిదండ్రులు ఆనందపడేలా చేసిన శ్రీకాంత్ చివరకు విదేశాలకు వెళ్ళాడా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. ప్రసాద్ కోరిక మేరకు, రాజీవ్ కనకాల కోరిక మేరకు జ్యోతికి పెళ్లి జరిగిందా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ అనమాట. ఇక ది హోమ్ టౌన్ సిరీస్ లో ప్లస్ ఏంటంటే, ప్రతి జరిగే సీన్స్ ఏదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రియాలిటీలో జరిగే సన్నివేశాలకు పోలి ఉంటుందో అదే చాలా వరకు ప్లస్ అయింది. బేసిక్ గా ఈ సిరీస్ మొత్తం కూడా 2000 నేపథ్యంలో జరుగుతుంటది. ఆ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పరిస్థితులు, పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచించే తీరు ఏ విధంగా ఉందనేది ప్రతిబింబించేలా ఉంటుందన్నమాట. తొలి ఎపిసోడ్ లోనే క్యారెక్టర్స్ పరిచయం, వాటి స్వభావాన్ని తెలియజేస్తూ ఆ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. కొడుకు సరిగ్గా చదవడని తెలిసినప్పటికీ అతనిని విదేశాలకు పంపించా అని చెప్పి సగటు తండ్రి కలలు కనడం, అందులోని పాలసీలు కనడం వంటి సన్నివేశాలతో సిరీస్ అయితే, ఎపిసోడ్ అయితే చూసే ఆడియన్స్ కి ఆ స్టోరీలోకి లీనమయ్యేలా చేస్తుంది అనమాట. స్మార్ట్ ఫోన్స్, సెల్ ఫోన్స్ లేని ఆ రోజుల్లో పిల్లలకి క్రికెట్ పై ఉన్న ఇష్టము, కిట్ కొనుగోలు చేసేందుకు వారు చేసే ప్రయత్నాలు, మ్యాచ్ చూసేందుకు ఊళ్ళో చిన్న పెద్ద అనే ఒకే చోటుకు చేరడం వంటి సన్నివేశాలు సాగిన క్రికెట్ వరల్డ్ కప్ ఎపిసోడ్ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఇంట్రెస్టింగ్ గా అల్లరించి ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. అప్పట్లో వీక్లీ మ్యాగజైన్ లో వచ్చే ఆ కాలం చదవడానికి, ఆ కాలం అంటే మరేదో కాదు, మీరందరూ ఊహించిందే, అది చదివేదానికి రాజీవ్ కనకాల అబ్బాయి, అతడి స్నేహితులు పడే తాపత్రయం, ఆ మగపిల్లల్లో అప్పట్లో ఉండే ఆలోచన విధానం ఏంటనేది చాలా ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దారు. ఆ మ్యాగజైన్ కొనేందుకు వారు పడే అవస్థలు, ఇబ్బందులు, స్కూల్లో వచ్చే కొన్ని సీన్స్ చాలా వరకు ఎంటర్టైనింగ్ గా, కామెడీగా అనిపిస్తాయి. అప్పట్లో ఫేస్బుక్ అనే యాప్ కొత్తగా వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఆ రిక్వెస్ట్లు పంపడము, ఫేస్బుక్ వచ్చిన కొత్తలో పరిచయాలు పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు చాలా వరకు వినోదాన్ని పంచుతాయన్నమాట. దాంతో పాటుగా ఆ టైంలో జరిగినటువంటి సోషల్ మీడియాలో జరిగే మోసాలను సైతం ఇందులో చూపించడం చాలా వరకు ఇంట్రెస్టింగ్ ని కల్పిస్తుంది. ఝాన్సీ, రాజీవ్ కనకాల మిడిల్ క్లాస్ తల్లిదండ్రులుగా తమ యాక్టింగ్ తో అలరించారు. పిల్లల సంతోషం కోసం వారు చేసే త్యాగాలు ఎలా ఉంటాయో రాజీవ్ పాత్రలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. చదువుపై ఇష్టం ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మాటకు ఎదురు తిరగని కుమార్తె జ్యోతి క్యారెక్టర్ లో యాని తన యాక్టింగ్ తో చాలా వరకు మెప్పించింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో స్టోరీలో ఒక మంచి స్టోరీ, మనసుకు హత్తుకునే స్టోరీ డైరెక్టర్ ఎంచుకున్నప్పటికీ మరింత ఎమోషన్స్ జోడించి మరింత స్టోరీలో లీనమయ్యేలా చేస్తుంటే ఇంకా బాగుందనిపించింది. ఓవరాల్ గా టోటల్ గా వచ్చేసి 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక ఫ్యామిలీతో కలిసి వెబ్ సిరీస్ చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూసేయచ్చు. ఎటువంటి బోల్డ్ అండ్ బ్రూటల్ సీన్స్, మసాలా సీన్స్ ఉండవు. కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి చూస్తే. హోమ్ టౌన్ తెలుగు వెబ్ సిరీస్ కి వచ్చేసి నా రేటింగ్ 2.75/5. మీరు ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.